హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము చర్చిస్తున్నాము. సో అందులో మనం ఆల్రెడీ ఫస్ట్ 4 శ్లోకాలు ఆల్రెడీ చర్చించాం మనం. సో ఇవాళ మనము 5th and 6th చర్చించడానికి ప్రయత్నిద్దాం. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. 5th and 6th వర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నేను. ఎస్, హియర్ ఇట్ ఇస్. So where is our Jitin Prabhu? Jitin Prabhu, you want to read? Where are you? Okay. Hare Krishna, Prabhuji. Hare Krishna. Can you read? Yes, Prabhuji. अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्. భావం: శాస్త్రాలలో చెప్పబడనట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వాహంకారాలతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడుపబడేవాడు, మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఛాన్స్ ప్రభు. హరే కృష్ణ. వెరీ గుడ్. సో 5 మరియు 6వ శ్లోకాలలో ఏం చెప్పబడింది? భగవంతుడు అసురుల యొక్క తపస్య గురించి చెప్తున్నారు. సో తపస్య 3 గుణాలలో ఉంటుంది, కానీ అది ఇప్పుడు ఇక్కడ మాట్లాడరు. ఎందుకంటే అది 17, 18, 19 అక్కడ మాట్లాడతారు భగవంతుడు. 3 గుణ: సాత్విక తపస్య, రాజసిక తపస్య మరియు తామసిక తపస్య. దాని లక్షణాలు ఏంటనేది ఈ శ్లోకంలో భగవంతుడు రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు చేసేటటువంటి తపస్య గురించి మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఈ తపస్య చేస్తున్నప్పుడు శాస్త్రాల్లో లేనటువంటివన్నీ సృష్టించి అటువంటి తపస్యలు చేస్తారు. దాని అర్థం ఏంటి? ఒక రకమైన తపస్య శాస్త్రంలో లేదనుకోండి, అది వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అలా? గర్వాహంకారము వల్ల. దే వాంట్ టు షో హౌ స్ట్రాంగ్ ఐ యామ్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఇక్కడ నేను బాంబేలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు అక్కడ ఒక మారియమ్మ ఫెస్టివల్ అని జరిగేది. సో అందులో ఇలా అందులో పాల్గొనేటటువంటి వాళ్ళు
ఇలా పెద్ద సువ్వ ఉంటుంది. అది ఇక్కడి నుంచి కుర్చీ ఇక్కడి నుంచి తీస్తారు. యూ మస్ట్ హ్యావ్ సీన్ సమ్వేర్ ఆన్లైన్ ఆర్ మేబీ ఇన్ రియాలిటీ. ఐ హావ్ నాట్ సీన్ ఇన్ హైదరాబాద్. నా ఇది నేను చిన్నప్పటి నుంచి చూశాను ఎన్నోసార్లు. ఇది ఎంత ఘోరమైనటువంటి తపస్య, రైట్? సో మచ్ పెయిన్ హ్యాపెన్స్. దెర్ ఇస్ నో అనెస్థీసియా, దెర్ నథింగ్. ఇక్కడి నుంచి కుచ్చేసి ఇక్కడి నుంచి తీస్తారు. అండ్ అదే ఫెస్టివల్లో ఇంకోటి కూడా చేస్తారనమాట. కొంతమంది ప్రభుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా వేలాడతారనమాట. ఎలా వేలాడతారు? ఒక హుక్ ఉంటుంది, అది వాళ్ళ వీపుకున్న చర్మానికి వాళ్ళు పెడతారు. మీరు ఆన్లైన్లో వెతికితే మీకు దొరుకుతుంది. ఐ డోంట్ వాంట్ టు షో ద వీడియోస్ బికాస్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. కానీ వీపుకి చర్మం ఉంటుంది, అక్కడ రెండు హుక్స్ ఇలా పెట్టి వాళ్ళని వేలాడగొడతారనమాట. అలా వేలాడేసి వాళ్ళ ఊరేగింపు నడుస్తూ ఉంటుంది. అందరూ వాళ్ళని చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. అది ఈ కాలంలో కూడా జరుగుతుంది. ఎక్కడున్నాయి ఇవన్నీ శాస్త్రాల్లో? ఒక్కసారి ఆలోచించండి, రైట్? సో ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. ఘోరమైనటువంటి తపస్య ఇది, అవునా? మరి నిన్న ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, భస్మాసురుడు చేసినటువంటిది. వృకాసురుడు తన శరీరంలో మాంసం కట్ చేసి తను ఆఫర్ చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ చాలా చాలా ఘోరమైన తపస్య. సో ఇలా ఎవరైనా చేస్తే ఇటువంటి తపస్యని ఆ, అసురుల తపస్య అని చెప్తారు. అసురులు ఇలాంటి తపస్యలు చేయడంలో ఎక్స్పర్ట్ ఉంటారనమాట. సో మొట్టమొదటి లక్షణం ఏం చెప్పారు ఈ శ్లోకంలో? ఇటువంటి తపస్య గర్వాహంకారం వల్ల చేయబడుతుంది. సో ఇలా చేసి జనాలకు చూయించడానికి నేను ఎంత పవర్ఫుల్ అని, నా దగ్గర ఎంత శక్తి ఉందో చూడండి అని, రైట్? అదొకటి. తర్వాత భగవంతుడు చెప్తారు, ఇది కామము మరియు ఆసక్తితో కూడినటువంటిది, రైట్? కామములతో ఆసక్తితో నడుపబడేవారు అని ట్రాన్స్లేషన్లో చెప్పారు ప్రభుపాదుల వారు. సో ఏంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అఫ్ కోర్స్ వాళ్ళకు ఒక గోల్ ఉంది, వాళ్ళు మూర్ఖులు కాదు. ఏంటా గోలు? ఇవన్నీ చేసి వాళ్ళకి ఏదో ఒక భౌతిక లాభం కావాలి. సో కామముతో కూడినటువంటిది అంటేనే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇది చేసే దాని వెనుకాల వాళ్ళకు ఒక రకమైనటువంటి ఫలితం వాళ్ళు ఆశిస్తున్నారు, భౌతిక ఫలితం ఆశిస్తున్నారు. లైక్ భస్మాసురుడి కేసులో కూడా మనం చూసాం. హిరణ్యకశిపుడు కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్న డిస్క్రిప్షన్ తపస్యా పరమదారుణం అని అన్నారు. పరమదారుణం అనేటటువంటి తపస్య తను చేశాడనమాట. సో ఇవన్నీ కూడా కామము మరియు ఆసక్తితో ప్రభావితులైనటువంటి తపస్యలు. ఎందుకంటే దీని వెనకాల భౌతిక హేతు ఉంది కాబట్టి. ఇదంతా చేసి వాళ్ళ కామాన్ని, అంటే ప్రత్యేకంగా కోరికలు, భౌతిక కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి భౌతిక ఆసక్తులు ఉన్నాయి, ఆ ఆసక్తులను తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. అందుకనే కామము మరియు ఆసక్తితో నడపబడేటటువంటి వారు వీళ్ళందరూ కూడా. ఆ, ఇంకా వీళ్ళు మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను కూడా తీవ్రంగా బాధిస్తారు వీళ్ళు, రైట్? సో వాళ్ళ దేహాన్ని బాధిస్తున్నారా వీళ్ళు? టార్చర్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో ప్రభుపాదుల వారు టార్చర్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేశారు. ఇది కాదా టార్చర్? ఒకసారి ఆలోచించండి. ఇక్కడి నుంచి కూర్చేసి ఇక్కడ నుంచి తీయడం అంటే, అది చూసే చాలామంది కళ్ళు తిరిగి పడిపోయేవారు అనమాట. ఇలా వేలడము. సో ఇవన్నీ కూడా టార్చర్ చేస్తున్నారు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు. ఇటువంటి తపస్సు చేయడం ద్వారా ఎటువంటి ఆధ్యాత్మిక ఫలితం అయితే ఖచ్చితంగా రాదు. సో మానవ జీవితం ఉన్నదే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. అది తప్ప వేరే ఏది చేసినా కానీ మనం పశువుతో సమానం. సో అందుకనే ఇవన్నీ చేయడం వల్ల ఏదైనా ఒక భౌతిక లాభాలు, హేతువులు తీరుతాయి, కానీ ఆధ్యాత్మిక ఫలితం, దే కెన్ నాట్ అడ్వాన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇవన్నీ చేసి, రైట్? సో ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము. అనవసరమైనటువంటి తీవ్రమైన తపస్య చేస్తారు. ఉమ్. ఇప్పుడు చూడండి, తీవ్రమైన తపస్సులలో నిర్జల కూడా ఉంది. నిర్జల ఉపవాసం తీవ్రమే కదా. నీళ్లు లేకుండా ఉండడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఏకాదశి రోజు నిర్జల చేయడం అనేది అది శాస్త్రాల్లో ఉన్నటువంటి తపస్య. శాస్త్రం ఆమోదిస్తుంది. అటువంటి తపస్య చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ ఏకాదశి రోజు కాకుండా మీరు ఇవాళ కూడా నా టాలెంట్ చూపిస్తాను అని ఒకవేళ చేస్తే దెన్ దట్ ఈజ్ ఆల్సో రాజసిక, అసురులు చేసేటటువంటి తపస్య. సో అందుకనే కేవలం తపస్యే కాదు, తపస్య వెనకాల ఉద్దేశం ఏంటి, ఇంకా ఎటువంటి రకమైన తపస్య చేస్తున్నాము అనేటటువంటిది నిర్ణయిస్తుంది ఎలాంటి ఫలితము దక్కుతుందని. సో
తపస్య, ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు పాయింట్ ఏంటంటే గర్వాహంకారముతో వాళ్ళు చేస్తున్నారు మరియు కామము ఆసక్తితో చేస్తున్నారు. ఇప్పుడు తపస్య ఉద్దేశం ఏంటి చెప్పండి? మన దగ్గర ఉండే ఆసక్తులు ఇంకా కామాన్ని తీయడం. ఒప్పుకుంటారా? తపస్య ఉద్దేశమే అది, రైట్? నాలికని కంట్రోల్ చేయాలి, కడుపుని కంట్రోల్ చేయాలి, బ్రహ్మచర్యముతో జననేంద్రియములను కంట్రోల్ చేయాలి. ఇవన్నీ తపస్సులు ఎందుకు ఇచ్చారంటే మనలో ఉండే ఆ భౌతికమైన చైతన్యము తగ్గాలి, ఇంకా ఆధ్యాత్మిక చైతన్యం పెరగాలి, రైట్? సో అందుకే దీన్ని నిరాహారము అని అంటారు. ఆ, నిరాహారస్య దేహినః, విన్నారా? సో నిరాహారం అంటే తిండి పెట్టకండి ఇంద్రియములకు. తిండి పెట్టకండి అంటే మెయింటెనెన్స్ పెట్టొచ్చు, కానీ అతిగా పెట్టకూడదు. జననేంద్రియములు కానివ్వండి, లేకపోతే నాలిక కానివ్వండి. ఆ, సో అసలైన నిరాహారం ఏంటంటే భగవంతుడితో సంబంధించినటువంటి పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారం ఉంది, మీరు ప్రసాదం కాకుండా నాకు ఇవాళ రోడ్డు మీద పానీపూరి నాకు చాలా టేస్టీగా ఉంది తింటాను అని అంటే అది నిరాహారం కాదు, అది కామవాంఛ అవుతుంది. అవునా? కానీ మీరు భగవంతుడికి వండి నైవేద్యం పెట్టి గనక అది తింటే అదేమవుతుంది? నిరాహారం. నిరాహారం అంటే నాలికకి భౌతికమైన ఇన్పుట్ ఇవ్వట్లేదు, ఆధ్యాత్మిక ఇన్పుట్ ఇస్తున్నాం. దాని ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతాము. సో అందుకనే ఈ యొక్క తపస్య వెనకాల ఉద్దేశమే కామము మరియు భౌతిక ఆసక్తులు తగ్గించడం. మరి వీళ్ళు చేసే తపస్యలో కామము ఇంకా ఆసక్తులతో కూడినటువంటి తపస్య ఇది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక రకమైన భౌతిక కోరిక తీర్చుకోవడం. సో తపస్య అనే డెఫినేషన్కి అపోజిట్ అయిపోయింది ఇది. చూసారా మీరు? చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి ఒక భౌతిక ఫలితం పొంది దాన్ని ఎంజాయ్ చేయాలనే తపస్య చేస్తున్నాడు అనుకోండి, ఆ తపస్య మీనింగ్లెస్ అయిపోయింది కదా. తపస్య ఉద్దేశమే ఆ ఎంజాయ్మెంట్ పోవాలి. మరి తపస్య చేసి మళ్ళీ ఎంజాయ్మెంట్ ప్లాన్ పెడితే ఇట్ సింప్లీ డిఫీట్స్ ద పర్పస్. సో రాక్షసులకి ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండదు. సో శరీరాన్ని టార్చర్ చేయడం, దానివల్ల పరమాత్మ కూడా టార్చర్ అవుతారు, ఇన్సల్ట్ అవుతారు. శాస్త్రాల్లో లేనటువంటి తపస్య చేసి భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాలను రిజెక్ట్ చేసినట్టు అవుతుంది, భగవంతుని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ఇస్ ఇట్ నాట్? సో ఆ విధంగా పరమాత్మ కూడా బాధపడతారు ఇది చూసి. మరి అటువంటి వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, గమ్యం ఏంటి? ప్రభుపాదుల వారు చెప్తారు తాత్పర్యంలో, అధోగతికి వాళ్ళు చేరుతారనమాట. అరే, ఇంత తపస్య చేసి అధోగతికి ఎలా చేరుతారు? ఇంత తపస్య చేస్తారు, భౌతిక కోరికలు తీరుతాయి. ఆ భౌతిక కోరికలు భౌతిక కోరికలు తీర్చడానికి రెండు విధానాలు ఉన్నాయి, మనం చర్చించాం. అవునా? ధార్మికంగా, శాస్త్రబద్ధంగా, అధార్మికంగా. వీళ్ళు అధార్మికంగా చేస్తున్నారు, ఇది శాస్త్రబద్ధమైనటువంటిది కాదు. సో దానివల్ల వీళ్ళు అధోగతికి చేరుతారు. హ్మ్? ఇంకా లాస్ట్కి ఏంటి? ఒకే ఒక హోప్ ఉంది. ఏంటది? ఒక ఆధ్యాత్మిక గురువు గనక ఇటువంటి వాళ్ళ జీవితంలో వస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వీళ్ళ జీవితం మారే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సరైన తపస్సు ఏంటో తెలుస్తుంది, ఎలా తపస్సు చేయాలి, ఎటువంటి తపస్సులు చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటి క్లారిటీ వస్తుంది. ఆ? అప్పుడే వీళ్ళ జీవితం మారే అవకాశం ఉంటుంది. సో ప్రభుపాదుల వారు మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎవరైనా సోషల్ పొలిటికల్ పర్పస్ కోసం ఫాస్టింగ్ చేస్తున్నారనుకోండి, అది కూడా ఇటువంటి తపస్య అనమాట. మనం చూస్తున్నాం ఈ కాలంలో కొంతమంది చేస్తున్నారు. ఆల్ ఓవర్ ద న్యూస్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. పూర్వంలో కూడా కొంతమంది, దాన్ని అన్షన్ అని అంటారు హిందీలో, హంగర్ స్ట్రైక్. సో హంగర్ స్ట్రైక్లో వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళు అలాగే ఉంటారు. మాకు మా హక్కులు కావాలి, లేకపోతే అన్యాయాన్ని ఆపండి, ఆ, భ్రష్టాచారాన్ని ఆపండి, వాట్ ఎవర్ సోషల్ పొలిటికల్ రీజన్స్ కోసం తపస్సు చేయడం అన్నమాట. కానీ అటువంటి తపస్యలు శాస్త్రాల్లో ఎక్కడ కూడా రికమెండ్ చేయలేదు. సో శాస్త్రాల్లో రికమెండ్ చేయనటువంటి తపస్సు ఎవరైతే చేస్తున్నారో అది అసురుల తపస్య అని అనబడుతుంది. సో ప్రభుపాదుల వారు అన్నారు, అది ఎవరైతే అది చేస్తున్నారో అటువంటి వాళ్ళు యాక్చువల్గా అసుర స్వభావం కలిగిన వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి తపస్సు యాక్చువల్గా చేయకూడదు. ఏదైనా పొందాలంటే దాన్ని పొందడానికి ఒక సరైన విధానం ఉంటుంది, అది ఫాలో చేయాలి. అనవసరంగా నేను తపస్సు చేస్తాను, ఐ విల్ ఫాస్ట్ టిల్ డెత్, అటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ శాస్త్రాల్లో లేదు. సో పొలిటికల్ సోషల్ పర్పస్ కోసం చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడెప్పుడు కొంతమంది నాకు చెప్తారు, ప్రభుజీ నేను సాటర్డే రైస్ తినను ప్రభుజీ అని అంటారు. సో ఐ వాజ్ ఆస్కింగ్, లైక్, నేను అనుకున్న బహుశా ఇది ఏమైనా శాస్త్రాల్లో ఉందా, ఏదైనా పురాణాలలో ఉందా, నాకు తెలియదేమో. సో బట్ దేర్ వాజ్ నో రిఫరెన్సెస్ ఎనీవేర్. సో వై డూ యూ వాంట్ టు ఫాలో ఆల్ సచ్ థింగ్స్? ఎందుకంటే దీనివల్ల లాభం ఏమీ లేదు.
రైట్. ఇది ఏదైనా సరే ఒక పురాణాలలో ఉంది, మీరు ఏదో వ్రతం చేస్తున్నారంటే ఇట్స్ అండర్స్టాండబుల్, కరెక్ట్. బట్ దెర్ ఇస్ నో సచ్ థింగ్, దెన్ వై డూ యూ వాంట్ టు ఫాలో, రైట్. సో మనం క్లారిటీతో ముందుకు వెళ్ళాలి. మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా మనము దాంట్లో గురవ్వకూడదు. వెరీ ఇంపార్టెంట్. సో లెటస్ సే ఒక బహుశా ఒక ప్రత్యేకమైనటువంటి లెట్స్ సే శని భగవానుణ్ణి మేము ఆరాధిస్తున్నాము. సో శని భగవానుని ఆరాధన ప్రకారం సాటర్డే రోజు రైస్ తినకూడదు, ఉదాహరణ. దెర్ ఇస్ నో సచ్ రెఫరెన్స్. అలా ఉన్నా కానీ ద క్వశ్చన్ ఈస్, మీరు మీ జీవితాన్ని కృష్ణుడి సమర్పించినప్పుడు మీరు ఆ ఆరాధన చేసే అవసరం ఏముంది? దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ హ్యావ్. ఒకవేళ అవుట్ సైడర్ అయితే వాళ్ళు ఎన్నో వ్రతాలు ఏదో చేస్తారు, వీ డోంట్ టెల్ మచ్. బట్ యూ హ్యావ్ టేకెన్ కంఠీమాల, విచ్ మీన్స్ యు ఆర్ మ్యారీడ్ కృష్ణ. ఇది మంగళసూత్రం. దాని అర్థం ఏంటంటే ఆ, కృష్ణుడు చెప్పినట్టుగా మనం నడవాలి. సో భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ, ఆ, నా ఆరాధన ఉన్నతమైన ఆరాధన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక భగవంతుడిని ఆరాధిస్తే ఇక వేరే ప్రత్యేకంగా ఇది ఆరాధించే అవసరం లేదు. యథాత్తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంధ భుజోపశాఖ. ఉమ్, సో ఆ, ఏ విధంగానైతే వేర్లల్లో మనం నీళ్లు పోస్తే ఆ, శాఖలకు, ఆకులకు, పువ్వులకు, ఫలాలకు నీళ్ళు చేరుతాయి. సో సపరేట్గా వాళ్ళ మీద నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అని మనకి భాగవతం చెప్తుంది. సో అదేవిధంగా మనం భగవంతుడిని ఆరాధిస్తున్నప్పుడు ఇటువంటి ఇన్సెక్యూరిటీ మైండ్లో ఉండకూడదు. ఈ ఇన్సెక్యూరిటీ ఉంది అని అంటే శరణాగతి 100% లేనట్టు. ఎందుకంటే శరణాగతిలో 6 అంగాలలో ఫుల్ శరణాగతిలో ఏంటంటే కృష్ణుడే నా సర్వస్వము, కృష్ణుడే నా మెంట్, గోప్తృత్వే వరణం తథ అనే ఒక పాయింట్ ఉంటుంది. ఆయనే నా సర్వస్వము, ఆయనే నా దాత, కర్త, ఎవ్రీథింగ్ కృష్ణ, ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ ఫర్ మీ. అటువంటి భావం ఉన్నప్పుడు ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఎందుకు ఉండాలి, రైట్? సో దెన్ యూ డోంట్ నీడ్ టు ఫాలో ఆల్ సచ్ థింగ్స్. యూ ఫాలో సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కృష్ణ భక్తి, లైక్ ఏకాదశి కానివ్వండి, రథయాత్ర, జన్మాష్టమి, రామనవమి, ఇది చేయాలి. అలా కాదండి, మనకు కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉండాలి. మీరు ఇస్కాన్ వాళ్ళు ఏంటి, యు ఆర్ జస్ట్ ఓన్లీ ఫాలోయింగ్ దట్. అలా ఉంటే ఒక వ్యక్తి ఎన్ని తపస్సులు చేయాలంటే తన జీవితంలో బ్రతకరాదు యాక్చువల్గా. ఒకవేళ ఇఫ్ యూ సే దట్ అందరిది ఫాలో చేయాలంటే మీరు అందరిది ఫాలో చేయాలి, రోజు ఒక వ్రతం చేయాలి మీరు. ఎందుకంటే మన దాంట్లో ఎన్ని దేవదేవతలు ఉన్నారు మనకు తెలుసు. మరి ఆ లెక్క ప్రకారం అన్నీ ఫాలో చేయండి. అన్నీ ఫాలో చేస్తే రోజు నోట్లో అన్నం పెట్టుకోవడం కూడా మీకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే రోజు ఏదో ఒక తిథి ఉంటుంది, ఏదైనా ఒక ఆ, వ్రతం ఉంటుంది. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్, కరెక్ట్? సో అందుకనే మన ఇష్టదేవాన్ని మనం ఎంచుకున్నప్పుడు మనం దాన్ని ఫాలో చేయాలి. అండ్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ వన్. వీఆర్ సేయింగ్ ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై కృష్ణ, కమ్. ఆర్ ఎల్స్ యూ లివ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్, యువర్ కర్మ. అవునా కాదా? అందరూ వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా బ్రతుకుతున్నారు. సో వీ డోంట్ ఫోర్స్ ఎనీ వన్, రైట్? సో ఆ విధంగా మనకి ఆ నమ్మకం ఉండాలండి. అదర్వైజ్ అందుకనే ఈ అనవసరమైన ఈ తపస్యలు సరే పూర్వంలో చేసి ఉంటారేమో, బట్ సరే శాస్త్రబద్ధంగా ఉన్నా కానీ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. లెట్స్ హనుమంతుడి కోసం చేస్తున్నారంటే ఇట్స్ యాక్సెప్టబుల్. బట్ దెర్ ఇస్ నో రిఫరెన్స్ ఆల్సో. అండ్ సంబడి సేస్ దట్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ రైస్ ఆన్ సాటర్డే, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అఫ్ కోర్స్ మీరు ఏదైనా డైటింగ్ కోసము మెడికల్ రీజన్ వల్ల చేస్తే అది వేరే విషయం, దట్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ. బట్ అదర్వైజ్ వన్ షుడ్ నాట్ డూ ఆల్ సచ్ థింగ్స్. ఎందుకంటే అది శాస్త్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడలేదు. ఇంకా ఆ, ఒక వ్యక్తి ఆ, తన గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసేసిందని తను అన్నం తినడం ఆపేశాడు, నిద్రపోవడం తను కూడా తపస్సు చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు అనమాట. దీన్నే అసురుల ఉపవాసం అని అంటారు. ఇది ఎక్కడ కూడా శాస్త్రాల్లో చెప్పలేదు. బ్రేకప్ అయిందంటే రే ఫ్రీ అయ్యావురా నువ్వు, ఇప్పుడు రా కృష్ణుడి దగ్గరికి. ఎంత అదృష్టవంతుడు నువ్వు, బ్రేకప్ అయింది అంటే. బ్రేకప్ అంటే ఏమైంది? ఆసక్తి తెగిపోయింది. ఆసక్తి తెంచుకోవడానికి మేము నానా కష్టాలు పడుతున్నాం ఇక్కడ. నీకు తెగిపోయిందంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు, దానికోసం ఏడుస్తున్నావు అసలు నువ్వు. ఉన్న ఆసక్తి తెంచుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అలా అలా చూడరు. దాన్ని ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోయి అన్నం ఆపేస్తే ఇదంతా కూడా మనం చూస్తాం. ఇది ప్రాక్టికల్గా సినిమాలలోనే కాదు, ఇట్స్ ఇన్ రియాలిటీ ఆల్సో. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ టైప్ ఆఫ్ తపస్య. అండ్ ఆల్ దీస్ థింగ్స్ మనం చెప్పడానికి పెద్ద లిస్ట్ ఉంది. మనం చూస్తూ ఉంటాం లోకంలో ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు. ఆ, ఒక చోట అయితే నేను చూశాను, బొగ్గు కింద వేసి దాని మీద నడుస్తున్నారు అనమాట. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు అచీవ్? వాట్ యూ వాంట్ టు షో టు ద వరల్డ్, రైట్?
సో ఇవన్నీ కూడా ఘోరమైన తపస్యలు, శాస్త్రాలు లేవు. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇటువంటి తపస్యలు అసురులు చేసేటటువంటి తపస్య అని చాలా చాలా క్లియర్గా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఆ, ఇక్కడి నుంచి భగవంతుడు ఇప్పుడు తిండి గురించి మాట్లాడతారు. తిండి కూడా 3 గుణాలలో ఉంటుంది. దాని గురించి చాలా అద్భుతంగా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఐ వాంట్ సంబడి టు రీడ్ దీస్ వర్సెస్. నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. 17th వర్స్ అండ్ 18th వర్స్. హూ కెన్ రీడ్? ఎస్, మైథిలి మాతాజీ కెన్ గో హెడ్ క్విక్. యా. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాద్. 17వ అధ్యాయం 7వ శ్లోకం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అనువాదము: మనిషి ఇష్టపడే ఆహారము కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి 3 రకాలుగా ఉన్నది. యజ్ఞాలు, తపస్సులు, దానము విషయములో కూడా ఇది సత్యమే. వీటి మధ్య ఉండే భేదాలను ఇప్పుడు విను. 8వ శ్లోకం. ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. అనువాదము: సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు ఆయువును పెంచుతాయి, స్వీయ అస్తిత్వాన్ని పవిత్రం చేస్తాయి. అవి బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. అట్టి ఆహారాలు రసము కలవి, చమురుతో నిండినవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యూ కెన్ ఆల్సో రీడ్ 19th మాతాజీ. దీస్ ఆర్ ఆల్ 9th. సింపుల్ వర్స్. సారీ, 9th. సారీ, యా. 9వ శ్లోకం. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. అనువాదము: అతి చేదైనవి, అతి పుల్లనివి, ఉప్పనివి, వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించేవి అయిన ఆహారాలు రజోగుణములో ఉన్న వారికి ప్రియమైనవి. అట్టి ఆహారాలు దుఃఖమును, శోకమును, రోగమును కలిగిస్తాయి. ఎస్, హరే 10th కృష్ణ. 10th ఆల్సో. ఓకే. ఇది తామసికమైనది. యా. 10వ శ్లోకం. యాతయామం గతరసం పూతి పుర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అనువాదము: తినడానికి 3 గంటలకు ముందుగానే తయారు చేయబడిన ఆహారము, రుచి లేనిది, మురిగిపోయినది, క్రుళ్ళినది అయిన ఆహారము, ఎంగిలిని, తాకరాని పదార్థాలను కలిగినట్టి ఆహారము తమోగుణములో ఉన్నట్టి వారికి ప్రియమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. వెరీ గుడ్. సో మనం ఇక్కడ చూడొచ్చు 7వ శ్లోకంలో భగవంతుడు చెప్తారు, ఒక వ్యక్తి తినేటటువంటి తిండి, ఇంకా తను చేసే యజ్ఞాలు, తను చేసే తపస్య, తను చేసే దానము. యజ్ఞ తపస్తథా దానం. ఫస్ట్ ఆహార, యజ్ఞ, తపః, దానం. ఇవన్నీ కూడా 3 గుణాలలో ఉంటాయి అనేటటువంటి విషయం 7వ శ్లోకంలో చెప్పారు. జస్ట్ ఒక సినాప్సిస్ లాగా ఇచ్చారనమాట. అది ఇచ్చిన తర్వాత భగవంతుడు ఇంకా డీటెయిల్లో వెళ్తారు. ఆ డీటెయిల్ ఏంటి? మొట్టమొదటిగా సాత్వికంగా ఉండే ఆహారం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకేదో ఇర్రెలవెంట్ అని అనుకోకూడదు. ఇది మన లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. మనం అనుకుంటాం, ప్రభుజీ నేను ప్రసాదమే తింటున్నాను కదా. నో, ప్రసాదం కూడా ఒకవేళ మనం సాత్వికంగా తినకుంటే దట్ కెన్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్స్. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ నాట్ జస్ట్ ప్రసాదం, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి సాత్విక్. అండ్ క్వాంటిటీ కూడా, క్వాలిటీ కూడా, రెండు కూడా. రైట్. సో మొట్టమొదటిగా ప్రభుపాదుల వారు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్ ఏంటి? సాత్విక ఆహారం యొక్క లక్షణాలు చెప్పారు. సో ఎవరైతే సాత్వికమైన ఆహారం తింటారో అప్పుడు ఏమవుతుంది? తన యొక్క ఆయువు పెరుగుతుంది, తన యొక్క అస్తిత్వము శుద్ధమవుతుంది. అనేక విషయాలు ఉన్నాయి. సో ఆయువు పెరగడం అంటే ఏంటంటే తను ఆ, ఉన్నటువంటి తనకి ప్రిస్క్రైబ్ అయినటువంటి ఆయువులో తను ఆనందంగా జీవించగలుగుతాడు. ఎందుకంటే సాత్వికమైన ఆహారము శరీరము మరియు మనసు రెండింటికి అనుకూలంగా ఉంటుంది.
రాజసికమైన ఆహారం ఏంటంటే శరీరానికి ఇమ్మీడియట్ ఎంజాయ్మెంట్ ఇవ్వచ్చు ఫర్ దాట్ మూమెంట్, కానీ మనసుకి మాత్రం అది విచలన కలిగిస్తుంది రాజసిక ఆహారం. వీ కెన్ వెరీ క్లియర్లీ సీ ద ఇంపాక్ట్. సో ఒక వ్యక్తి ఆయువుని పెంచుతుంది, అట్ ద సేమ్ టైం తన యొక్క అస్తిత్వాన్ని కూడా శుద్ధపరుస్తుంది. ఉమ్, శుద్ధపరచడం అంటే ఏంటి? సాత్వికమైన ఆహారం తిన్నందువల్ల మనసు సాత్వికంగా ఉంటుంది. మనసు సాత్వికంగా ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం చేసే అవకాశం ఉంటుంది. మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు మన మనసుని మనం ఫోకస్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ద మైండ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రజోగుణ. రజోగుణ మనసు ఒక చోట స్థిరంగా ఉండదు, అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది. నిన్నేం జరిగింది, రేపేం చేయాలి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఎక్సెప్ట్ ద హోలీ నేమ్. అది రాజసికమైనటువంటి మనసు యొక్క స్వభావం. సో అందుకనే సాత్వికమైన తిండి తింటే, ప్రసాదం తింటే అప్పుడు ఏమవుతుంది? మనసు కూడా శాంతంగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక జీవితం మీద మనం ఫోకస్ చేయొచ్చు, మన మనస్సుని మనం సంలగ్నం చేయొచ్చు. సో అది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది మనకు ఆధ్యాత్మిక జీవితంలో. దాని తర్వాత బలాన్ని ఇస్తుంది. శరీరానికి ఎంతైతే బలం కావాలో అన్ని రకమైనటువంటి న్యూట్రియంట్స్ మనకు దక్కుతాయి. ఉమ్, ఆరోగ్యాన్ని ఇస్తుంది, రైట్? సో యాక్చువల్లీ ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఆయువు కూడా తగ్గిపోయింది మనందరికి తెలుసు. 100 ఏళ్ళు బ్రతకడం అంటే ఇట్ ఈస్ జస్ట్ హిస్టరీ. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టైంలో జనాలు 100 ఏళ్ళు బ్రతికేవారు అనేటువంటి విషయం వస్తుంది చూడండి. మనం అదే బ్యాచ్లో ఉన్నాం ఆల్రెడీ. మేబీ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2-3 more డికేట్స్. యూ విల్ నాట్ ఫైండ్ ఎనీబడి హూ ఈస్ హిట్టింగ్ 100. అది జస్ట్ హిస్టరీలో నిలిచిపోతుంది. మా తాతయ్య గారు 100 ఏళ్ళు బ్రతికారు. 100 కాదు, 90 కూడా చాలా పెద్ద విషయం యాక్చువల్గా. సో ఎందుకు? లైఫ్ స్టైల్ రీజన్సే. మీరు ఏ డాక్టర్నైనా అడగండి, ఎక్కడైనా అడగండి, దే విల్ ఆల్వేస్ సే దట్ మన దగ్గర ఇప్పుడు ఉండేటటువంటి రోగాలన్నీ కూడా లైఫ్ స్టైల్ రీజన్స్. లైఫ్ స్టైల్లో ముఖ్యమైన లైఫ్ స్టైల్ ఏంటి? ఈటింగ్, స్లీపింగ్ అన్నీ ఉంటాయి, అందులో ముఖ్యంగా ఈటింగ్. స్లీపింగ్ కూడా ఎలాగో పాడైపోయింది. ఎవరు బ్రహ్మముహూర్తంలో లేవడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. తొందరగా పడుకోరు, తొందరగా లేవరు. మెనీ టైమ్స్ దెర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్. ఆఫీస్ పని నడుస్తుంది, ఏదైనా ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. కానీ కనీసం తినే తిండి మాత్రం సాత్వికంగా ఉంటే ఇట్ కెన్ రియలీ రియలీ హెల్ప్. ఎందుకంటే తిండి మన దగ్గర చాయిస్ ఉంది. యూ మే నాట్ గెట్ అ బెస్ట్ జాబ్ వేర్ యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ, ఓకే, దట్స్ నాట్ ఇన్ కంట్రోల్ పాసిబ్లీ, బట్ ఈటింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. అది మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు ఈట్, రైట్? సో ఆ విధంగా ఆ, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, తృప్తిని కలిగిస్తుంది, రైట్? ఇవన్నీ లక్షణాలు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అటువంటి తిండి ఎలా ఉంటుంది? జ్యూసీ, ఫ్యాటీ, హోల్సమ్ అండ్ మన మనస్సుకి చాలా ప్రసన్నత కలిగించేటటువంటి తిండి. సో ఇఫ్ యూ ఈట్ సంథింగ్ సాత్విక్, ఇట్ ఈస్ వెరీ ప్లీజింగ్ టు ద మైండ్ అండ్ ద హార్ట్, కరెక్ట్? సో అది సాత్వికమైన తిండి. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మెనీ ఆఫ్ ద ఫ్రూట్స్, ఓకే, లైక్ యాపిల్, బనానా, ఇవన్నీ మంచి మంచి సాత్వికమైన ఫ్రూట్స్ తినొచ్చు, రైట్? చాలా పులుపుగా ఉండేటటువంటివి అవి సాత్వికమైన ఫ్రూట్స్ కావు. అన్ని ఫ్రూట్స్ సత్వగుణంలో లేవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మ్యాంగోలో 3 వేరియేషన్స్ మనం చూడొచ్చు. సో రా మ్యాంగో, మామిడి కాయ, అది పూర్తి రాజసిక ప్రభావం కలిగి ఉంటుంది. అది చాలా పుల్లగా, ఇంకా ఎప్పుడెప్పుడు చేదుగా కూడా ఉంటుంది. అది తింటే మనసుకు విచలన కలుగుతుంది, రైట్? అఫ్ కోర్స్ దాన్ని పికల్ చేసి కొంచెం తినొచ్చు జస్ట్ టు యాడ్ ఫ్లేవర్, బట్ అదర్వైజ్ ఇఫ్ యూ ఈట్ హోల్ ఇట్ కాజెస్ అజిటేషన్ టు ద మైండ్. అరే మామిడికాయ పండితే మామిడి పండు అవుతుంది, మరి మామిడి పండు తింటే ఎంత ప్లీజింగ్గా ఉంటుంది, ఎందుకంటే అది ఫుల్ సత్వగుణంలో ఉంది, ఎందుకంటే జ్యూసీ ఉంది, స్వీట్ ఉంది, ఇట్స్ వెరీ వెరీ ప్లీజింగ్ టు ద మైండ్ అండ్ ద హార్ట్. మరి అదే మామిడి పండుని చాలా రోజులు ఇంట్లో పెట్టారనుకోండి, కుళ్ళిపోతుంది. సో కుళ్ళిపోయిన మామిడి పండు నుంచి స్మెల్ వస్తుంది, అది కనుక తిన్నారనుకోండి అది తామసికంగా ఉంటుంది. కుళ్ళిపోయినది ఏది కూడా తామసికమే, రైట్? సో ఆ విధంగా మనం చూస్తాము. ఫ్రూట్స్ కూడా మనం అలా ఎంచుకోవాలి, తినే ఐటమ్స్ కూడా మనము ఆ విధంగా ఎంచుకోవాలి. నౌ వీ కెనాట్ సే లైక్ ఫర్ పిజ్జా ఉంది, ఇవన్నీ వేరే రకమైన ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, ఇవి కూడా సాత్వికంగా తయారు చేసి తింటే ప్రాబ్లం లేదు, రైట్? సో ఆ విధంగా
everything can be offered to Krishna, provided it is sattvic, both in terms of the taste and in terms of the components. Right? సో అలా చేయొచ్చు. ఇది సాత్వికమైన ఆహారము. దాని తర్వాత రాజసిక ఆహారం ఎలా ఉంటుంది? చాలా చేదుగా, ఆ, చాలా పుల్లగా, చాలా ఆ, ఉప్పుగా, చాలా వేడిగా, చాలా కారంగా, మొత్తం డ్రై, అసలు ఎండిపోయింది, అందులో అసలు రసమే లేదు, ఏమీ లేదు, ప్రాణమే లేదు, ఆ, మండుతున్నటువంటిది. అటువంటిది రాజసిక వ్యక్తులకు చాలా ప్రియమైనటువంటి ఆహారం అన్నమాట. అయితే దీని రిజల్ట్ ఏంటి? ఇప్పుడు సాత్విక ఆహారం రిజల్ట్ ఏంటి? ఆనందాన్ని కలిగిస్తుంది, తృప్తిని కలిగిస్తుంది, ఆయువుని పెంచుతుంది, ఇవన్నీ చూసాం. మరి రాజసిక ఆహారం ఏం చేస్తుంది? విచలన కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది, రోగాలు కలిగిస్తాయి. చాలా సింపుల్. మానసిక విచలన చాలా కలుగుతుంది. ఈ కాలంలో అందరికీ రాజసిక తిండే కావాలి. రైట్? అండ్ ఎస్పెషల్లీ పీపుల్ వాంట్ టు ఈట్ అవుట్ సైడ్. అందులో ఎంత రజోగుణము, ప్యూరిటీ కూడా ఉండదు, అంటే హైజీన్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం హైజీన్ లేదు అంటేనే అది తమో గుణం, గుర్తుపెట్టుకోండి. వాడు మీకు ఇచ్చేది, రోడ్డు మీద చేసేది, వాడు ఎన్ని 4 రోజుల క్రితం చేసింది ఫ్రిడ్జ్లో పెట్టి మీకు వేడి చేసి ఇస్తున్నాడు అనుకోండి, యూ హ్యావ్ నో ఐడియా. భగవంతుడైతే అన్నారు, 3 గంటల కంటే ముందు చేసినటువంటిది తింటే మీరు తమో గుణంలో ఉండే తిండి తింటున్నారని చెప్పారు. అది రైసే కానివ్వండి, పప్పే కానివ్వండి, చపాతీయే కానివ్వండి. రైట్? సో ఆ విధంగా దెర్ ఆర్ హై స్టాండర్డ్స్. బట్ అట్లీస్ట్ మనం ఖచ్చితంగా అదేదో ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసేది అలవాటు మంచిది కాదు. సో వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్? చేసేటప్పుడే మోతాదుగా చేయాలి, అవసరపడేటంట చేయాలి. చాలా చేసుకొని మిగిలించుకొని ఐదర్ పీపుల్ థ్రో ఇట్ ఆర్ పీపుల్ కీప్ ఇట్ ఇన్ ఫ్రిడ్జ్ అండ్ ఈట్. సో ఇట్స్ నాట్ గుడ్ ఆన్ అ లాంగ్ టర్మ్. ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీలో జరిగితే ఇట్స్ అండర్స్టాండబుల్, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఆన్ లాంగ్ టర్మ్. రైట్? సో ఆ విధంగా ఈ సాత్విక రాజసిక ఆహారము దుఃఖము, ఆందోళన, మానసిక ఆందోళన మరియు రోగాలు కలిగిస్తాయి. సో ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ మనం కొంచెం మోతాదుగా యూస్ చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ పచ్చడి ఉందనుకోండి. సో మీరు టెక్నికల్గా మాట్లాడాలి అని అంటే అది రాజసికమైనటువంటి ఆహారము. ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది, ఉప్పుగా, అన్నీ ఉన్నాయి అందులో ఫెసిలిటీలు. కానీ దాన్ని మీరు కొంచెం యూజ్ చేశారనుకోండి, జస్ట్ టు యాడ్ ఫ్లేవర్, ఇట్ ఈస్ ఓకే. కానీ మీరు దగ్గర రైస్ ఉంది, అందులో ఓన్లీ మామిడికాయ వేసుకొని మీరు అదే తింటున్నారనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇలా తింటారు చాలాసార్లు కొంతమంది. దెన్ అది మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, తినేటప్పుడు కూడా, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా. ఇట్స్ వెరీ డేంజరస్. సో ఆ విధంగా వన్ షుడ్ నెవర్ గో టు దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ స్టఫ్. ఇందులో ఒకటి క్యాచ్ ఏంటంటే, తినేటప్పుడు మజా వస్తుంది జనాలకి, తినేటప్పుడైతే ఫుల్ మజా వస్తుంది, కానీ దాని తర్వాత దుఃఖం ఉంటుంది. అందుకనే హ్యాపీనెస్ గురించి ఇప్పుడు మాట్లాడతారు కృష్ణుడు. 3 రకాల సుఖములు ఉంటాయంట. స్టార్టింగ్లో ఏదైతే అమృతంలాగా ఉంటుంది, లాస్ట్లో విషంగా ఉంటుంది, ఆ, దాన్ని రాజసిక ఆనందం అని అంటారు. సుఖము, ఆనందం కాదు, సుఖము. రైట్? సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత తామసికంలో ఎలా ఉందండి? ఏదైతే 3 గంటల కంటే ముందు చేసినటువంటిది, దాని తర్వాత టేస్ట్ లేదు, కుళ్ళిపోయింది, చెడిపోయినటువంటిది, ఎంగిలి, అమేధ్య. ఎంగిలి, ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి, అమేధ్య అంటే బేసిక్గా నాన్ వెజ్. ఏదైతే ముట్టుకున్నటువంటిది, యునో వాట్, ఇన్ ద వేదిక్ శాస్త్రాలలో ఒక డెడ్ బాడీని ప్రత్యేకంగా, అంటే ఒక మాంసాన్ని అలా ముట్టుకోకూడదు. ఆ, మాంసాన్ని అలా. సో ముట్టుకోకూడదని చెప్పారు. తినడం అయితే జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ యాక్చువల్గా. అండ్ మరి అరే, కానీ శాస్త్రంలో ఎగ్జాంపుల్, కానీ అది ఓన్లీ కేవలం శూద్రులకు అలౌ చేశారు వేదాలలో. నాన్ వెజ్ది ఉంది, ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇస్ దేర్, బట్ శూద్రులకు మాత్రమే అది అలౌ చేశారు, ఎందుకంటే వాళ్ళు అది కంట్రోల్ చేయలేకపోతారు. బట్ అదర్వైజ్ ఎనీబడి హూ ఈస్ బియాండ్ దాట్, దే ఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ టచ్ ఇట్. అదని అమేధ్య అంటారు. అంటారుగా చాలా, ఎక్కడుందండి భగవద్గీతలో నాన్ వెజ్ తినొద్దని? ఈ శ్లోకం చూపించాలి మీరు. అమేధ్య. అమేధ్య రిఫర్స్ టు నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో ఆ విధంగా తామసికంగా ఉండే వాళ్ళకి ఇటువంటి కుళ్ళిపోయినటువంటిది చాలా చాలా నచ్చుతుంది. ఏది పడితే అది తింటారు. తామసిక తిండి కావాలంటే అట్లీస్ట్ ఇండియాలో అంత ఎక్కువగా లేదు, టు బి హానెస్ట్, బికాజ్ మన కల్చర్ ఎప్పుడు కూడా ప్రివెంటెడ్ ఉంది. కానీ ఇఫ్ యూ గో టు చైనా అండ్ అదర్ ప్లేసెస్, వాళ్ళు తినే తామసిక ఆహారం చూసి కళ్ళు తిరిగిపోతాయి.
కుళ్ళిపోయినవి, ఏ మాంసం పడితే అది, కాక్రోచ్లు, ఎలకలు, అసలు ఆ, వింటేనే భయంకరంగా ఉంది. అటువంటి తింటారు. ఎంత తామసికమైన ఆహారం తింటున్నారు. సో తామసికమైన ఆహారం తింటే రిజల్ట్ ఏంటండి? అటువంటి వాళ్ళు, వాళ్ళ చైతన్యం డల్ అయిపోతుంది. డల్ అంటే మొత్తం డల్ అండ్ డంబ్. ఆధ్యాత్మిక విషయాలు కాదు కదా, భౌతికంగా కూడా వాళ్ళు డల్గా ఉంటారు. ఇంకా అటువంటి వాళ్ళు నెక్స్ట్ ఏమవుతుంది? అధోగచ్చంతి తామసః. అటువంటి వాళ్ళు పశువు జన్మలో దిగుతారు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. తామసిక తిండి తినడం వల్ల నెక్స్ట్ జన్మలో పశువు అవ్వచ్చు. సో అలా తిండి గురించి కూడా భగవంతుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సాత్విక తిండి, రాజసిక తిండి మరియు తామసిక తిండి. సో మనం ఏం చేయాలి? శుద్ధ సాత్విక తిండి తినాలి. అంటే సాత్విక తిండి దేన్నైతే భగవంతుడికి మనం అర్పిస్తామో అది శుద్ధ సత్వంలోకి అయిపోతుంది. అది కూడా అంతా కూడా మోతాదుగా ఉండాలి. అప్పుడు అది మనకి చాలా చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.